ఎవరు నువ్వు? అక్కడ 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 అన్ననే డ్రెస్ నాన్న, నీ డ్రెస్ చూసుకో. ఇట్రా, ఇదిగో ఇలా ఓపెన్ చేయి నీకే. ఈరోజు స్పెషల్ వచ్చి మటన్ బిర్యానీ. మా అక్క వచ్చినట్టు మటన్ తీసుకొచ్చింది. ఆటలు భలే ఆడుతున్నారు తెలివైన ఆ రూమ్ లో ఏసీ రావట్లేదు. సమ్మర్ లోనే కరెక్ట్ గా తెలుస్తుంది అనుకుంటే ఏసీలు కూడా రిపేర్ అవ్వాలని. సామాన్ ఉంది, అవి పక్క జరిపి తడిబాటు ఎట్టి పెట్టాలంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అమ్మా యాక్టింగ్స్ ఎక్కువైపోయినాయి. మైగ్రైన్స్ అన్నారు, అదన్నారు, ఇది అన్నారు. కాదు, నిజంగా నాకు తలపోటు వచ్చేసింది. రానని చెప్పేసి మీరు ఇద్దరు వెళ్ళిపోమని చెప్పాను. నిజంగా అవుతూ బావా ఏది పిల్ల అంటే ఆహా వీళ్ళిద్దరు అన్నారు అన్ని రావట్లేదని చెప్పు అన్నారు. నాకు తెలుసు. నిజంగా నేను క్యాన్సిల్ అయిపోయాను. అందుకే ఫోన్ టైట్ చేయలేదు. లేదా వీళ్ళిద్దరు అన్నారు నానికి పిల్లికి చెప్పడం. ప్యానిక్ వెళ్ళిపోయిందా పూర్విక? చెప్పు. ఎప్పుడు వచ్చాను? లైట్ ఆన్ చేయి. ఎలా వచ్చింది? అమ్మతోనే జీవితమా ఈడికి, అమ్మే సర్వస్వమా. పూర్వి భయపడిపోయాను నేను సడన్ గా చూసి. ఎవరు ఈ పాప అనుకున్నాను. వచ్చాయంటే ఆడొస్తున్నాడు. లేదు లేదు లేదు, దా దా దా. సో తల్లి ప్రేమ ఫస్ట్ తల్లి దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి వచ్చి పడిపోయిందిలే, యాక్టింగ్ చేయకు. కిషోర్ తీసుకొచ్చాడా? మంచం దిగేస్తుంది మధ్య. ఎవరు నువ్వు అని అడిగి, ఎవరు నువ్వు? పృథ్వీ, ఎవరు నువ్వు? అక్కడ 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 అన్ననే. బాయ్. చిన్నపిల్లలు ఉంటే ఇదే అడ్వాంటేజ్. చిన్న చిన్న ఫ్రాక్స్ మా అక్క కుట్టించింది. ఇంత చిన్నగా ఉందో ఫ్రాక్. పూర్విక క్లాసికల్ డాన్స్కి వెళ్తుంది కాబట్టి బాగా సెట్ అవుతుంది. నానా పెద్దమ్మ డ్రెస్సులు తెచ్చింది. అందరు ఉన్నారు కదా ఇంట్లో. ఇదొక డ్రెస్ రెండేనా? మరి అది నాన్న నీకు తెచ్చినానా డ్రెస్ నాన్న, నీ డ్రెస్ చూసుకో. ఇట్రా, ఇదిగో ఇలా ఓపెన్ చేయి నీకే. క్లాప్స్ కొట్టు హిత్వి. పెద్దమ్మకి హాయ్ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు. పెద్దమ్మ ఎక్కడికి? ఇట్రా. ఎవరిని రావాలి? అరే ఎన్నింటో జనాలు ఉన్నారు కదా. స్టైలే అంత పడింది, కలర్ చేంజ్ అయింది. హిత్వి అక్కడ కోకిల అరుస్తుంది చూడే. వేడి వేడి పాలు, కమ్మని పాలు, హిత్వికా పాపకి పాలమ్మ పాలు. వేడి వేడి పాలు, కమ్మని పాలు, హిత్వికా తల్లికి పాలమ్మ పాలు. హిత్విట్రా నిట్రా. ఇంక ఇది పెట్టి బ్యాగ్లో పెట్టు, మీ నాన్నకి బ్యాగ్లో పెట్టు. అమ్మో పేనా, అమ్మో బ్యాగ్లో పెట్టు, డబ్బా అంటే బ్యాగ్లో పెట్టు. హిత్వి దెబ్బంటరా నీకు, ముక్కు కోసేస్తా అని చెప్పు. డబ్బా అంటే పెట్టు అందులో. బాయ్ హిత్వి. వర్కౌట్ చేయకుండానే మొత్తం ఈరోజు మొత్తం స్వెట్ అంతా వచ్చేస్తుంది. తీసుకొచ్చారు దా. ఇంతే 24 గంటలు ఆడుకోవడం, ఇంతే స్కేటింగ్లు. హోంవర్క్ తీ పూర్విక, ఆడుతుందంట.
ఈరోజు స్పెషల్ వచ్చి మటన్ బిర్యానీ. మా అక్క వచ్చినట్టు మటన్ తీసుకొచ్చింది. మళ్ళీ రేపు ఎల్లుండి చేస్తే ఆ టేస్ట్ మొత్తం పోతుంది కదా. వచ్చిన తర్వాత నేను నీట్గా మసాలాది పెట్టేశాను. ఇది కొంచెం కొవ్వు పట్టుంది మటన్. వేడి మీద తినేది బాగుంటుంది. వేడి మీద తినాలి, చల్లగా తింటే మళ్ళీ జిడ్డు జిడ్డుగా అంటుకుంటుంది. నన్ను తిట్టుకోవద్దు చెప్తున్నా, బొక్కలు ఎక్కువ బొక్కలు. సో ఉల్లిపాయలు వేగింది కదా, ఇంకా మటన్ కూడా వేసేస్తున్నా. ఎసరు కూడా మరుగుతుంది మా పక్క. ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది ముక్క. ఇట్రా, నువ్వు విజిల్ అయిపోమన్నావా? విజిల్ వేయమన్నావా? అంటే నాకు నట్టుగా ఉంటుంది కదా. కానీ మరి ఇప్పుడు అమ్మ వేసాక చెప్తుంది. మరి ఉడకబెట్టాక చాలా మట్టుకి అమ్మ ఇప్పుడు ఏమంటుంది, ఆల్రెడీ వేసేసాక చెప్తుంది. ముక్క కొంచెం నోట్లో అడిగి వేయాలి నవ్వులు. ఇప్పుడు కానీ కొంచెం మసాలా సరిపోద్ది, మగ్గిన తర్వాత చూద్దాం. సర్లేదు, ఇంకా మగ్గాలి కదా, ఉడిపో సరిపోదులే. దమ్ము పెట్టేసిన తర్వాత స్నానాన్ని తీసుకెళ్ళిపోతాను. నేను మర్చిపోయినా, అన్నం పెట్టలేదు, పెడతాను. చాలా ఇద్దరు వచ్చేస్తుంది నీకు పని చెప్తుంటే. అదేదో పని చేస్తుంది కదా, కింద బొమ్మలు వేయడానికి ఏమైంది నీకు? అమ్మా ఏంటిది ఇక్కడ? అదే నీ బట్టల అన్ని తీసేసింది, క్లిప్స్ తీ, ఇంకా కింద పిల్లో తీ, పిల్లో. నా తల్లి కదా నా చెప్పిన మాట నా బంగారు తల్లి కదా, చెప్పిన మాట నాది గుడ్ గర్ల్. బాయ్ అంట. నీ బుక్స్ లాగేసింది పూర్వి. ఈ అమ్మాయి నీట్గా ఒక చోట పెట్టుకోదు నిజంగా. బుక్స్ చూడు. పర్లేదు మా, నేను ఫ్యూచర్లోను మనకి ఏదన్నా వర్క్ లేకపోతే మంచిగా చెఫ్ అయిపోవచ్చు. బిర్యానీలు బాగానే చేస్తావు. బిర్యానీలో మంచి ఎక్స్పోర్ట్ అయిపోయాను నేనైతే. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందుకే అమ్మాయి దగ్గర అమ్మాయి నేర్పుతున్నావు ఏంటి? ఎలా చూస్తుంది చూడు. నేర్చుకుంటాను ఫ్యూచర్లో. ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా చేశారే. అబ్బో, మీ అమ్మ చెప్తుంది చూడు నాన్న. టేస్ట్ చేస్తావా? అప్పుడు పెద్దమాట అందే. అప్పుడే వద్దు, ఫస్ట్ బర్త్డే అయ్యాక నాన్ వెజ్ స్టార్ట్ చేద్దాం. కరెక్ట్గా ఇంకో 5 minutes ఉంచేసి కట్టేస్తే సరే. ఇంకేమన్నా అక్కడక్కడ పదులు ఉంటే కనుక. యమ్మీ నాన్న, యమ్మీ బిర్యానీ చేసింది అమ్మ. హిత్విక అమ్మ బిర్యానీ అమ్మేది. ఇలా చూడు, ఇలా చూడు. హిత్వి ఇలాగా అమ్మ చేసింది. అమ్మకి అన్ని విద్యలు వచ్చుదానా. అయినా కూడా అమ్మ అందరి చేత తిట్టించుకుంటుంది నాన్న. ఎందుకు అక్కడ చెప్పు. ఓకే పెట్టే, మూత పెట్టేసి ఒక 5 minutes సరే. ఒకసారి నువ్వు టేస్ట్ చేయాలా? సరే చూస్తానులే. బాయ్ చెప్పినానా. బాయ్. హిత్విక న్యూ గాజులు నోటెడ్ చేశారో లేదా? అందరూ గాజులు వేయండి, కాళ్ళకి పెట్టండి అంటున్నారు కదా. గాజులు అండ్ కాళ్ళకి గజ్జలు కాదు కానీ ఇది మీనా ఇచ్చింది లాస్ట్ టైం. ఇప్పుడు పెట్టినా. సర్లే వెళ్ళండి, అక్కడి నుంచి వెళ్ళండి, ఉడికొచ్చేస్తుంది. బా అంతిద్దాం మనం. బొట్టు మాట్లాడితే బొట్టు తీసేద్దాం. ఎర్రగా అంటుంది కదా, తీసేస్తుంది. ఉప్పు చూడు ఒకసారి వచ్చి. కాదు, నేను ఆర్డర్ చేసింది ఏంటి, కుషన్ కవర్స్. కుషన్ కవర్స్ కాకుండా కుషన్స్ వచ్చినాయి. ఇది దీనికోసం 1 week నుంచి వెయిట్ చేస్తున్నా. ఇవి వచ్చినాయి. బై మిస్టేక్ క్యూషన్స్ ఆర్డర్ చేసావేమో, కానీ బాగున్నాయి క్వాలిటీ. నేను కవర్స్ చైర్స్ లో కాదు, కుషన్స్ కోసం కవర్స్ అని ఆర్డర్ చేస్తే కుషన్స్ వచ్చాయి. రౌండ్ చైర్స్కో. ఈ రౌండ్ చైర్ ఇప్పుడు కూర్చున్నా కదా, దానికోసం. సోఫాకి సెట్ అయింది. సోఫాకి సెట్ అయింది తెలియకుండా. అమ్మా ఇంకా ఏంటి బాగున్నాయి. కాదు, నేను చైర్కి కవర్ కోసం చేస్తే ఇవి వచ్చినాయి. అవునా? అదే కానీ బాగున్నాయి కదా. కలర్ బాగుంది. వేస్టే లేదు. పనుకుంటే పెట్టుకోవచ్చు. 15 ఎందుకంట
ఈ రెండు చేసి మా పెట్టి ఏం పెట్టావు పెట్టు. బెడ్రూమ్లో పెడతాము. ఒక పని చేయి, మీ అమ్మాయి కూర్చుంటుంది కదా కింద వేసి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అంటే నేను వీటికి సెట్ అవుతుందన్న ఉద్దేశంలో తీసుకున్నాను. నాకు అదే వేసి కావాలి. కూర్చో, వేసి కూర్చో సరే. ఇంత పెద్ద కవర్ ఇస్తాను నాకు తాకు నువ్వు వేసి కూర్చో. నువ్వు కూర్చో అట్లా. యాక్చువల్లీ నేను దీనికోసమని ఆర్డర్ చేశాను కవర్స్. కూర్చోమ్మా మంచిగా ఉంటుంది. కూర్చో. కాదు, మనమే ఎలాగంటే బయట ఉన్నోడు పాపం ఎంత బాధపడతారన్నో. అంతే. ఎండనక కొండనక అలా పప్పు బాగుంటారు. మనకి అలవాటు అయిపోతున్నాం కదా, మనకు కూడా అలవాటు అయిపోతుంది. ఏసీలు ఉన్నామా అని ఏసీలు ఉన్నాయి అనుకుంటున్నా, ఏసీలు లేకపోతే మనకు కూడా అలవాటు అయిపోతుంది. బాగుందా? మనం ఏది అలవాటు చేసుకుంటాం. బాగుందంట. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నేనంటాం కదా, నువ్వు కూర్చుంటే వెళ్తుంది. ఏ బాగుంది. బాగుంది కానీ దేనికి సెట్ అవ్వవు. వాటికి సెట్ అవ్వవు. పెడితే వీటి మీద పెట్టాలి, లేదంటే బెడ్రూమ్ లో వేసేయాలి, రిటర్న్ చేయాలి. లేదంటే ఏదైనా దివానికి కూడా తీసుకున్నట్టు యూస్ అవుతుంది. దివాన్కి యూజ్ అవుతాయి. బాగుంది. కానీ బాగున్నాయి కదా. తిడతాడు అన్న. తీసేసి మంచి ఇప్పటికే చెత్త ఎక్కువైపోయింది. ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు వచ్చి పైన కిందికి లాగుతాడు. తీసేయమ్మా. ఏం చేస్తావు ఈరోజు? మటన్ బిర్యానీ. మీ అక్క వచ్చిందనా? మీ అక్క కోసం వచ్చిందనా? చేయలేదా నేను? వీడియో కదా. అయ్యయ్యో. వీడియో కదా అది. ఎలా ఉంది? బాగుంది. మనలో మన మాట కరెక్ట్గా చెప్పు. బాగుంది. నువ్వు చేసినట్టుందా? నాకన్నా బాగా చేశారు. నిజం చెప్పు. నేను చేసింది నార్మల్ బిర్యానీ. నువ్వు చేసింది బాగుంటుంది టేస్ట్. నాకేమంటే ఇష్టం. నాన్న ఎట్లుందానా? తిరుమా అందులో పెరిగేసి తీసుకోకు. ఫస్ట్ టేస్ట్ చే పూర్విక. ప్రతి దాంట్లో పెరిగేసుకోకు. ఉత్తి టేస్ట్ చేసి చూడు ఎలా ఉందో. మాట్లాడితే పెరిగేసేసుకుంటావు. లేదు, ఇక్కడ కారుతుంది వాటర్, అందులోంచి కాదు. అదే గొట్టం కలిపితే గొట్టం కలిపేయడం కాదు, అందులోంచి కారిపోతుంది. అంగ వాటర్ మొత్తం కారిపోయింది. ఫోన్ చేస్తున్నాడు. ఎవరో చేయరు కాబట్టి నాది నేనే షూట్ చేశాను. బాగుంది. తిని చెప్పు ఫాస్ట్ కింద నుంచి వెయిట్ చేస్తున్నా. బాగుందా లేదా చెప్తావని. చేసిన వాళ్ళకన్నా తినేవాళ్ళు బాగుందని చెప్తే హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది. నువ్వు చేస్తే బాగుండకపోవడమా సమస్య లేదు. మటన్ బిర్యానీ ఫస్ట్ టైం కదా నేను చేసింది టేస్ట్ చేయడం. చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే లంచ్ చేసేసాం కదా, లూడో ఆడుతున్నాము. లూడో మొన్న రాయచోట్లో స్టార్ట్ చేసాం, బాగుంది. అందులో ఎక్కువ మంది ఉంటే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆట. ఈరోజు ఎవరు విన్ అవుతారో ఏంటో చూద్దాము. ఆటలో చాలా గొడవలు కూడా జరుగుతాయి. ఎందుకంటే వేరే అమ్మాయి ఆవిడ మొప్పుకోదు, ఎదరోళ్ళు అక్కడ ఇక్కడికి ఇక్కడికో ఆవిడ మొప్పే. ఇలా అంటే నాకు అమ్మమ్మ గుర్తొచ్చింది. కరెక్ట్, అమ్మమ్మ అలాగే అంటది కదా. అమ్మమ్మ అష్టచెమ్మ లూడో అంటే అష్టచెమ్మ కదా తెలుగు. నాదా కలర్ కూడా ఆవిడదే. యో తల్లి, నిన్నేమన్నా తల్లి, నిన్నేమన్నా అంటుంటే అసలు నన్ను ఎలా పెడతా అలా కామెంట్లు పెడుతున్నాడు. ఆ రోజు నేను సరదాగా అన్నాను కదా, నేను అవమానించానంట. నిన్ను కామెంట్లు లేదు, నేనంట కవర్ చేసేసానంట నీకోసం. నాకు సబ్స్క్రైబర్స్ తక్కువైపోతారనంట. నువ్వు ఫీల్ అవ్వలేంది, నేను ఫీల్ అయ్యి అలా కవర్ చేశానంట. ఎలా పడితే అలా పెట్టేశారు కామెంట్లు. చూసాను. ఏమనిపించింది నీకు? బాధ కలిగింది. నువ్వేంటో నాకు తెలుసు కదా, వాళ్ళు తెలియదు. అదే ఒరే, నేను అమ్మని ఎలా చూస్తాను అసలు? నేనంట అమ్మని అవమానించానంట. సరే, టాపిక్ ఎక్కడికి వెళ్తుంది కానీ ఇప్పుడైతే డబ్బులు తర్వాత పెడదాం. ఫస్ట్ ఎవరికైనా చూద్దాము. సరే, విన్ అయిన వాళ్ళు 10 రూపాయలు. ఇంకో మళ్ళీ చెప్తున్నాను పూర్వి, నీకే మెయిన్. ఎవరు దొరికితే వాళ్ళు చంపేసుకోవచ్చు. లాస్ట్ లేదు, ఫస్ట్ లేదు, కానీ ఒకరి మీద ఒకరు టార్గెట్లు పెట్టొద్దు. ఆటలా ట్రీట్ చేయాలి, మధ్యలో గొడవలే పెట్టుకోవద్దు. ఎవరట ఆడాలి నువ్వు చెప్పొద్దు. అమ్మ మాట నువ్వు ఆట ఆడొద్దు చెప్తున్నా. సో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎవరు? ఇంకేమొకసారి చెప్పవా? 6 పడితే బయటకు వస్తాయి. అవును తెలుసు అది. ఇక్కడికి వస్తే పంట ఇంకా అంతే. నువ్వు చుట్టూ తిరిగేసి ఇక్కడికి వస్తే ఇప్పుడు నీది ఎల్లో కదా, నీది ఎల్లో, నాది వైలెట్. ఇదంతా తిరిగేసి ఇక్కడికి వచ్చేసి లోపలికి వెళ్ళిపోతే పంట.
ఇది యాద్రి, ఇది ఈడు, ఇది పూర్విక, అమ్మ ఇది నేను. ఏమో ఎవరు కాలదే అంతే. కాదు ఇదంతా ఇది చుట్టూ బయటకు తిరిగి వస్తాయి కదా కాలంలోకి వెళ్ళాలి. మొత్తం వీళ్ళందరూ చంపేస్తూ ఉంటారు నిన్ను సేవ్ చేసి. నువ్వు అక్కడికి రావాలంటే ఎవరు చంపకుండా దాటుకొని రావాలి. మరి మరి తెలుసు కదా ఆడతా కదా. కాదు, అది అష్టచమ్మ, అది వేరేలా ఉంటది కదా. ఇది కాయిన్ లూడో. బయటకు వచ్చిందనుకో, నువ్వు అక్క నేను ఆడుకుని ఆన్లైన్ ఆడుకుంటూ కూడా వెళ్ళాలి. మర్చిపోయింది. మేము 5 మంది ఉంటాం నిన్ను చంపేయడానికి. సో అన్నిటిని దాటుకుని వచ్చి ఫైనల్ గా వచ్చి సరే నేను నీకు హెల్ప్ చేస్తానులే ఫస్ట్ అట్లా. నాకు తెలియదు. సరే వెయ్యి, ఫస్ట్ నీదే. మో ఆరేసింది రోయ్. అది అమ్మని చూడు. ఫస్ట్ అమ్మే వచ్చింది. ఒక్క కాయిన్ ఉంటే దానికి ఏదో అదే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా. మొత్తం లాస్ట్ కి రెడ్ వరకు రావాలా? ఇప్పుడు నీది ఎల్లో కదా, ఇదంతా తిరిగేసి ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళాలి. ఏమైంది? పోయింది, తీసే పోయింది. నేను ఎవరన్నా అక్కని చంపుతారా అసలు? ఆ ఆట ఆటలా చూసుకోవాలి. అమ్మా నీదా చంపేసింది అక్క. నాదా? ఇంకోటి ఏం? వద్దు, నేను తీసుకుంటున్నాను. తొందరగా చెప్పాలమ్మా నువ్వు. అమ్మా నువ్వే తీసేసావు, అన్నీ ఒకటేసారి తీసేస్తా అమ్మా. ఇక్కడ ఉన్నది చంపారు, దగ్గరకు వచ్చింది చంపారు. ఉన్నదే ఒకటి దాన్ని ఏం అంటున్నారా? ఎందుకుమా? నా ఇష్టం పూర్విక, గేమ్ స్టార్టింగ్ లోనే చెప్పింది కదా నా ఇష్టము. మరి అక్కడ అమ్మమ్మ పోతే ఎందుకు తీయలే? ఎక్కడ? ఇక్కడ అమ్మమ్మ పోయింది కదా, ఇక్కడ ఉన్నప్పుడు. నేను 6 లోపల ఉన్నదని తీసుకున్నా. నేను ఉత్తప్పుడు మాత్రం తీయకు. నా ఇష్టం పూర్విక, నేను లోపల ఉన్నదని తీసుకున్నాను. గేమ్ గేమ్ లా చూడు, అక్కడ నేను లోపల ఉన్న కాయని తీసుకున్నా. అమ్మ అక్కడ సారీ చూసుకోవాలి. ఏమీ చూడకు. ఎక్కడ పోయింది అక్కడ పండు. నన్ను చంపావు కదా అందుకు నేను చంపింది. కన్ను మొక్కుకుంది. పోయిందమ్మా. నన్ను చంపినందుకు నేను చంపింది. చేసి నేను అలాగే చేస్తాను. పోయితే నేనేం చేయాలమ్మా? అలాగే బాగుంటదమ్మా. కాదురా, ఎవడైనా గడిలో ఉండేవాడు తీస్తాడా? అక్కడ 2 కాయలు బయట తీసేసి అదే చెప్పాను అలా మప్పేవని. మప్పడం మానేసి ఆటలు భలే ఆడుతున్నారు రా తెలివైన వాళ్ళు. అదే ఇద్దామా, సేఫ్ జోన్ లో వెళ్దామా సేఫ్ నా జోన్ బెస్ట్. దాకొచ్చిందని తీసిందా? నువ్వు అక్కడే ఉన్నాను నేను ఇందా నుంచి, అసలు కథలు కూడా కదలట్లేదు నేనైతే. ఫస్ట్ విన్నర్ ఎవరు? ఫస్ట్ సెకండ్, నేను థర్డ్, ఇంకా లేదు. థర్డ్ లేదు, ఫోర్త్ లేదు, ఇంకా అయిపోయింది. ఫస్ట్ అయిపోయిందంటే ఆట అయిపోయింది. ఇంకా క్లోజ్ చేసేయండి, అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఎవరైనా ఒక్కరా ముగ్గురు ఆడుకుంటున్నారా? నువ్వు నాది ఉంది కదా, ఎవరేసారు నాది? ఎవరు వేయట్లేదు. మరి నువ్వేసావా? పర్పుల్ నాదే అది. సో ఇంకా ఫస్ట్ సెకండ్ అయిపోయింది కాబట్టి థర్డ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈ రోజుకి ఆ టికెట్ తో కంప్లీట్ చేసేస్తాను. ఏ ఇంకెందుకు, ఫస్ట్ సెకండ్ అయిపోయింది. వాడు కూడా నేను. చూడండి. తల్లు కూడా అంటే చూసే ఎవరో 3 అంటే బయటకు వాటర్ అంటే వస్తుందా? ఆ. ముందు చూడలే, పెట్టాక చూడు. అతను ఏం చెప్పాడు? వాటర్ వస్తుందా చూడమన్నా. వాళ్ళు లాగుతున్నారు మరి, అందుకని లాగొద్దురా, వస్తుందా లేదు చూడు. గొట్టమే తప్పకుండా సమ్మర్ వచ్చిందంటే చాలు, ఏసీల ప్రాబ్లము. ఆహా వస్తుంది చూడు, వస్తే చెప్పు. వేస్తున్నాడు కదా. पानी आता पानी आता आता पानी. ఆ రూమ్ లో ఏసీ రావట్లేదు. ఇక్కడేమో సడన్ గా వాటర్ లీకేజ్ అయిపోతుంది. ఆ రూమ్ లో ఏసీ రావట్లేదు. సమ్మర్ లోనే కరెక్ట్ గా తెలుస్తుంది అనుకుంటే ఏసీలకు కూడా రిపేర్ అవ్వాలని. అందులో నేను 5th ఫ్లోర్ అయ్యేసరికి ఎండ బాగుంది, అసలు ఉండలేకపోతున్నాం. ఇంక ఏసీ కూడా లేకపోతే హాల్లో ఉండలేము, ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు. ఆ రూమ్ లో వస్తుంది కదా ఏసీ, బాగానే చేశారా? క్లీన్ చేశారా? ఆ రూమ్ లో రా క్లీన్ చేశారు కదా. ఇద్దరు మ్యాచింగ్ చేశారేంటి తల్లి కూతుర్లు? చాలా అక్క వెళ్ళిపోతుందని. ఇటు ఎలాగెళ్తాం? ఇలా రావాలి.
ఎలా తడిపట్టెట్టాలో తేలదో, ఎలా సోఫాలు జరపాలో తేలదో, 5 కిలోంచి వచ్చేస్తున్నాం. ఏదో పెట్టారా లేదా? అయ్యి బాబోయ్, చూడాలి ఎంత నీట్గా పెట్టిందంట అమ్మ తడిబట్ట. ఎలా పెట్టింది అడుగు. పని చేశాను నేను, పని చేస్తున్నాను. ఆ రూమ్లోకి వెళ్ళి అయితే ఆ రూమ్ ఇంకా పని ఉంది చాలా. ఆ రూమ్లోకి వెళ్ళి తడిబట్టి అది ఎడతానంటున్నా కదా. పిండాలి. పిండు పిండడం రాదు నాకు. అయ్యో అయ్యో, చెయ్యి నొప్పి వస్తుందమ్మా, చెయ్యి పట్టు. కాదు నాకు. చెయ్యి నొప్పి కదా, నొప్పి గురించి. నేను ఎక్కువ పిండలేను, సపోర్ట్ ఇవ్వను. చెయ్యి నొప్పి మళ్ళీ కొంచెం కొంచెం పిండి ఇచ్చే. అది చెయ్యా నరవలు ఆగేస్తుంది కదా. తీసుకున్నప్పుడే ఫోన్లు చూస్తాడు, ఏమన్నా అంటే ఫీల్ అవుతాడు. ఒక సెకండ్ ఆగదు, మరి పంపలు మునిగిపోతే ఫోన్ చూడకుండా ఉంటే. ఇంత సామాను ఉంది, అవి పక్క జరిపి తడిబట్టి ఎట్టి పెట్టాలంటే అబ్బా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇట్వి నాన్న ఏం చేస్తున్నావు? అన్నేడి అన్న అన్న అన్నేడి అన్న అన్న అన్న. అబ్బో, పెద్దమ్మేది? పెద్దమ్మ చూపించు. ఓ ఇక్కడ ఉందా? అబ్బా, అమ్మ అమ్మ అలా అమ్మ తడిబట్టి పెడుతుందంట. నిన్నే కన్నార్పకుండా చూస్తుంది మధు. మా అమ్మ తడిబట్టి పెడుతుంది, ఎలా పెడుతుందా అని. మా అమ్మ కష్టపడితే నేను చూడలేను అనుకుంటుంది నా కూతురు. అది ఓవర్ యాక్టింగ్ చెయ్యి పెట్టుకుంటా. ఎందుకంటే సార్లు నానా నానా అంటావు? అంత అవసరమా? నానా నాన్న ఇక్కడే ఉన్నాడు కదా. నానా నానా నానా, మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. నానా మగ చూసావా? అమ్మా బర్త్డే లోపు కనీసం అమ్మ అని పిలుస్తావు, చూస్తున్నాను. అమ్మనే మాట రావట్లేదు. దగ్గరుండు చూసా నాన్నకు చూసి నాన్న పెడతా. ఏ నీళ్ళు సరిగ్గా పిండట్లేదు నువ్వు. అమ్మా 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 ఏం చేస్తున్నావు? అలా అమ్మ ఏం చేస్తున్నావు అడుగుతుంది. నువ్వంటే ఏం చేస్తున్నావు చెప్పు, అడుగునానా. అన్నకి పేంది నాన్న. పేన్ తీసే అన్నకి, పేంది తీసే అన్నకి పేంది. ఏ హిత్వి, ఏ టైం ఎంతేం తెలుసా? టైం ఎంతేం తెలుసా హిత్వి? ఏ టైము ఇంకో 10:30 అవుతుంది. టైము పడుకోవా? టైమింగ్లు మార్చేస్తున్నావు. అయ్య బాబోయ్, భయం లేదు అసలు ఈ అమ్మాయికి. గిట్రా బాయ్ చెప్పేద్దాం హిత్విదా. దా బాయ్ చెప్దాం. దా దా లైట్ ఏవా? ఒక్క లైట్ ఇంకోటి. లైట్ ఏమన్నా నార్మల్ లేదా? ఆ చివరా నీ అంకమ్మ అటు దాని పక్కది. హితు బాయ్ చెప్దాం. దా దా బాయ్ చెప్పేద్దాం. దా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు హితు బాయ్ బాయ్.
బాయ్ బాయ్ ఇక్కడ బాయ్ Subscribe now and press the bell icon. Never miss an update.